ఏమండి, ఒక్క నిమిషం. మీరు రోజు పూజ చేస్తున్నారా? గుడికి వెళ్తున్నారా? అయినా చేతిలో డబ్బు నిలవడం లేదా? నెలాఖరు వచ్చేసరికి జోబు ఖాళీ అయిపోతుందా? పర్సు కూడా ఖాళీ అయిపోతుందా? అయితే తప్పు మీ పూజలో లేదు. మీ ఇంట్లో మీకు తెలియకుండా చేస్తున్న ఈ 3 తప్పులే సాక్షాత్ లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఈ 3 నిజాలు వింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. వీడియోని చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే చిన్న పరిహారం మీ జీవితాన్నే మార్చేస్తూ ఉండిద్ది. నేను ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఈ మాటలు విన్నాను. అందుకే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మనం చేసే మొదటి తప్పు, సాయంత్రం పూట ఇంటిని శ్మశానంగా చేయటం. అంటే అర్థం కాలేదు కదా. చాగంటి గారు ఏం చెప్పారంటే, సాయంత్రం 6 గంటల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ విషయం మనలో చాలామందికి తెలిసిన విషయమే. అది లక్ష్మీదేవి సంచరించే సమయం. ఆ తల్లి ప్రతి ఇంటి గుమ్మం ముందు నుంచి వెళ్తూ ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో, ఏ ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయో చూస్తుందంట. నిజమే కదా. మనం సాయంకాలం 6 అయిందంటే దేవుడి గదిలో దీపం పెట్టాలి. అలాగే ఏ ఇంట్లో భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకుంటున్నారో ఆ ఇంట్లోకి ఆమె నవ్వుతూ వస్తుందంట. వాళ్ళిద్దరు అన్యోన్యంగా చూడటం చూసి. కానీ ఏ ఇంట్లో అయితే సాయంత్రం పూట భార్యని తిడుతూ, పిల్లల్ని కొడుతూ, పెద్దగా అరుస్తూ గొడవలు పడుతున్నారో ఆ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోయి, ఈ ఇంట్లో కలహం ఉంది, ఎప్పుడు గొడవలే జరుగుతాయి, పిల్లలు గొడవలు పెద్దగా అరుస్తుంటారు, ఇది నాకు నిలయమే కాదు అని వెనక్కి వెళ్ళిపోతుందంట లక్ష్మీదేవి. మీరు నెలకి ₹1,00,000 సంపాదించండి, కానీ సాయంత్రం పూట ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ డబ్బు మందులకో, గొడవలకో, అనవసర ఖర్చులకో పోతుంది తప్ప అసలు డబ్బు నిలవదు. ఇది చాలామంది ఇళ్ళల్లో జరుగుతుంది, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఏందా మాకు డబ్బు నిలవట్లేదు, ఎందుకు అప్పులు పాలవుతున్నాం, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు అని వాళ్ళకి అంతు చిక్కదు. ఇంకా రెండో తప్పు ఏంటో తెలుసా? అన్నాన్ని అవమానించడం. ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది, ప్రతి ఇల్లాలకి ఈ విషయం తెలుస్తుంది. దీనికి చాగంటి గారు ఒక అద్భుతమైన కథ చెబుతారు. ఒక ఊరిలో ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. వాడి ఇంట్లో రోజు 20 రకాల వంటలు. కానీ వాడికి ఒక చెడ్డ అలవాటు, ప్లేట్లో సగం అన్నం తిని సగం పారేయటం. మనలో కూడా చాలామంది ఉన్నారు కదా ఇలాగ చేసేవాళ్ళు. సగం తింటాము, సగం అటు పడేస్తాము. ఒకరోజు వాడి వ్యాపారాలన్నీ కుప్పకూలిపోయాయి. కోటీశ్వరుడు కాస్త బిచ్చగాడయ్యాడు. ఆకలితో అన్నం పెట్టమని అడుగుతుంటే ఎవ్వరు పెట్టలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదు కూడా. అప్పుడు ఒక అవ్వ వచ్చి అంది, నాయనా, నువ్వు అన్నం ఉన్నప్పుడు దాన్ని ఎలా చూశావు? దాన్ని అవమానించావు. అందుకే ఇప్పుడు అన్నం నిన్ను అవమానిస్తుంది అని అవ్వ చెప్పింది. ఏమండి, మనం కూడా అదే చేస్తున్నాం. హోటల్లో సగం తిని వదిలేస్తున్నాం. అమ్మ ప్రేమగా చేసి పెడుతుంది, వండిన కూర నచ్చలేదని చెబుతాం, పారేస్తుంటాం. కొంచెం తింటాం ప్లేట్లో, మిగతాది పారేస్తాము. ఒక విషయం గమనించండి, మనకి బాగా ఆకలైనప్పుడు అసలు మనకు అన్నం దొరకదు. కడుపులో పేగులని నకనకలాడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని పారేస్తే
ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. లక్ష్మీదేవి ఉండదు. అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయగాకండి. అన్నాన్ని అసలు పారవేయొద్దు. ఇంకా మూడో తప్పు, ఇది చాలా డేంజర్. మన నోటి దరిద్రం అన్నమాట. అదేంది మన నోట్లో దరిద్రం ఏమిటి అని అనుకోవద్దు. ఇది మనందరికీ తెలిసిన దరిద్రమే అన్నమాట. చాగంటి గారు ఏమని చెప్పారంటే, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఒక శక్తి ఉండిద్దంట. మనకు అర్థం కాదు. నోటికి వచ్చిన నానా రకాల మాటలన్నీ మాట్లాడతాము. కొంతమంది ఇంట్లో ఎప్పుడు ఇలానే అంటూ ఉంటారు. నా దగ్గర డబ్బు లేదు, నాకు దరిద్రం పట్టింది, నా బతుకింతే, నాకెవ్వరు లేరు, నాకెప్పుడు కలిసి రాదు, నా సమస్యలు తీరవు, నేను సస్తే బాగుండు, ఇలాంటి మాటలు పదే పదే వింటూ ఉంటాము. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు ఏ మాటనైతే పదే పదే అంటావో ఆ మాటే నిజమై నీ ఇంట్లో తాండవిస్తుంది. నువ్వు సావు అంటే సావే వస్తుంది. దరిద్రం అంటే దరిద్రమే వస్తుంది. డబ్బు లేదు డబ్బు లేదు అని నువ్వు 100 సార్లు అంటే ఉన్న లక్ష్మీదేవి కూడా వీడికి నిజంగానే వద్దనుకుంటా అని వెళ్ళిపోతుందంట. ఈ విషయం మనలో చాలామందికి తెలుసా తెలియదా? తెలిసే ఉండిద్ది. అందుకే ఎప్పుడు దరిద్రపు మాటలు మాట్లాడకండి. మంచి మాటలు నోటితో మాట్లాడండి. పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా మాట్లాడండి. నెగెటివ్ థింగ్స్ అస్సలు పెట్టుకోవద్దు. మీకు ఒకవేళ నెగెటివ్ థింగ్స్ వస్తే భగవన్ నామస్మరణ చెయ్యండి. మీరు దీనికి పరిహారం ఏమిటి అని అడగొచ్చు. చాగంటి గారు చెప్పిన ఈ మూడు చిన్న పరిహారాలు చేయండి చాలు. రోజు సాయంత్రం 6 గంటలకు ఇంట్లో దీపం పెట్టండి. ఆ 10 నిమిషాలు ఎవ్వరితో గొడవ పడకండి. టీవీ కాసేపు ఆపేయండి. అన్నం తినే ముందు చేతులు జోడించి అన్నపూర్ణాదేవికి నమస్కారం చెయ్యండి అని మనసులో అనుకోండి. అన్నపూర్ణాదేవి నమస్కారం అని మనసులో ఒక్కసారి అనుకోండి. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదలకండి. రోజు ఉదయం లేవగానే అద్దం ముందు నిలబడి, నా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, ఈరోజు నాకు మంచే జరుగుతుంది అని 3 సార్లు గట్టిగా చెప్పండి. ఇది మూఢనమ్మకం కాదు. మన పెద్దలు మనకిచ్చిన మైండ్ సైన్స్. ఇవే మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు. ఈ వీడియో మీకు నిజం అనిపిస్తే కష్టాల్లో ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఒక్క కుటుంబం బాగుపడవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవటం తప్పేమీ కాదు. ఈ విషయాలు ఈ రోజు నుంచైనా పాటించండి. మన ఇంటికి పట్టిన దరిద్రము, మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.